హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రెసిపీ జున్ను అండి. గేదె ఈనిన తర్వాత మూడు పూటల పాలతో జున్ను అనేది ఎలా తయారు చేసుకోవాలో, ఏ పూట ఏ జున్ను ఎలా తయారవుతుంది అనేది మీకైతే నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూపించబోతున్నాను. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చాలా స్పష్టంగా అయితే మీకు ఇందులో అయితే ఈ వీడియోలో చెప్పగలుగుతున్నాను. మరి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను మీ ముందు 4 రకాల పాలు అయితే పెట్టానండి. నేను 4 రకాల పాలైతే పెట్టాను కదా! ఇవి 4 పూటల పాలనమాట. గేదె ఈనిన తర్వాత 4 పూటల పాలు మీకు చూపిస్తున్నా. ఈ పాలైతే గేదె ఈనిన వెంటనే గేదె ఈనిన వెంటనే ఫస్ట్‌గా మనం తీసుకున్న పాలనమాట. మన కలర్ కూడా లైట్ పసుపు కలర్‌లో అయితే ఉంటాయి. పాలు చాలా చిక్కగా ఉంటాయి. ఇవి అసలైన జున్ను పాలు. ఫస్ట్ పాలనమాట. ఈ పాలతో మనం జిన్ చేసుకుంటే చాలా గట్టిగా వస్తది. ఏ ముక్క ఆ ముక్క చాలా సేపు కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. మనం ఒక వంతు గ్లాస్ పాలకి 3 వంతులు పాలైతే మామూలు పాలు వేసుకొని జిన్ అయితే వండుకుంటారు. ఒక వంతు గ్లాస్ పాలకి 3 వంతులు మామూలు పాలు వేసి జిన్ అయితే వండుకుంటారు. ఇవి ఫస్ట్ పాలు. ఇవి సెకండ్ పాలండి. ఇవి రెండో పూట తీసిన పాలనమాట. చూడండి ఆ పాలకి ఈ పాలకి మనకు అప్పుడే కలర్ అనేది చేంజ్ అవుతది. అలాగే చిక్కదనం కూడా కొంచెం తగ్గుతదనమాట. ఆ పాలకి ఈ పాలకి మీకు బాగా క్లియర్‌గా కనబడుతుంది గదా! ఇంత కలర్ అయితే తర్వాత పాలకి ఉండదు. కలర్ అనేది మారుకుంటా వస్తదనమాట. వైట్ కలర్‌కి మళ్ళీ మళ్ళీగా చేంజ్ అవుతాయి పాలు. ఇవి సెకండ్ పూట పాలనమాట. ఈ పాలకైతే గ్లాసు ఈ జిన్ను పాలకి ఒక గ్లాసున్నర మామూలు పాలైతే పోసుకొని వండుకుంటాం అనమాట. గ్లాసు ఈ పాలకి మనం మామూలుగా మన పాలుంటాయి కదండీ! మామూలుగా మనం తాగే పాలు గ్లాసున్నర పాలైతే వేసుకొని ఈ జిన్ను వండుకుంటారు. ఎందుకంటే ఈ రెండో పూట పాలు కాబట్టి మనం పూటకి పాలు అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ 2 పాలకి తేడా మీకు క్లియర్‌గా కనబడుతుంది కదండీ! వీటిలో అంత చిక్కదనం వీటికైతే ఉండదు. కొంచెం చిక్కదనం కూడా తగ్గిపోతదనమాట. కలర్ కూడా మనకి మారిపోద్ది. కానీ జిన్ను మాత్రం కొంచెం పర్లేదు పర్ఫెక్ట్‌గానే వస్తది. మరీ గట్టిగా కాకుండా బానే వస్తది. ఈ రెండో పూట పాలతో కూడా. ఇది మూడో పూట పాలండి ఇవి. ఇవి మూడో పూట పాలనమాట. ఇవి విరుగు జున్ను అని అంటాం మేము. అంటే ఇంక ఈ పాలు ఏ పాలు కూడా కలపం. చూడండి రెండు పాలకి కూడా లైట్‌గా మనకి కలర్ అనేది చిన్న చేంజ్ అవుతది. అంటే మనకి పూర్తిగా యెల్లో కలర్ అనేది లేకుండా పూర్తిగా కొంచెం వైట్ కలర్‌లోకి అనేది వచ్చేద్ది. ఈ మూడో పూట పాలు చిక్కదనం కూడా కొంచెం మనకి మారిపోద్ది. ఇవి మూడో పూట పాలనమాట. ఇందులో మనం ఎటువంటి పాలు కూడా కలపం. ఈ పాలతోటే ఈ పాల్లోనే మనం బెల్లం వేసి జున్ను అనేది వండుకుంటాము. దాన్ని మనం ఇరుగు జున్ను అని కూడా అంటారు. ఈ పాలతో మనం ఇలా ఇరుగు జున్ను వండుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. అంటే జల్లీగా ఉంటదనమాట. మనకు చేత్తో ముక్క కూడా పట్టుకోవడానికి రాదు. చాలా స్మూత్‌గా ఉంటది. మనం ఇలా నోట్లో పెట్టుకుంటే చూడండి అలా కరిగిపోయినంత చాలా సాఫ్ట్‌గా అనేది జున్ను అనేది వస్తది. చాలామందైతే ఈ మూడో పూట పాలు చాలామంది జున్ను అనేది ఇష్టపడతా ఉంటారు. చాలా మంచి టేస్ట్‌గా కూడా ఉంటదనమాట. ఇప్పుడు ఇవి నాలుగో పూట పాలండి. ఇవి నాలుగో పూట పాలు చూడండి పలచగా ఉన్నాయి. అలాగే మనకి ప్యూర్‌గా వైట్ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ పాలు మేము ఏం చేస్తామంటే ఇందులో కొంచెం వాటర్ పోసి పాలు అనేది మరిగించుకుంటాము. విరిగిపోయిందంటే జిన్ను పాలలో కలిపి మేము మామూలు జిన్నులా వండేసుకుంటాము. లేదు విరగలేదు మామూలు పాలుగా ఉండిపోతే మేము పెరుగు అలాగే టీ ఇలాంటి కాఫీలు అవి పెట్టుకుంటాం అనమాట. ఏదైనా సరే ఈ పాలు మనకి ప్రస్తుతానికి 3 రోజులు 4 రోజుల వరకు పాలైతే మంచి టేస్ట్‌గా అయితే ఉండవండి. ఎందుకంటే అవి లేత పాల కింద లెక్కలోకి వస్తాయి. అవి జిన్నులోనే కలుపుకొని వండేసుకుంటాము. మరి మామూలు పాలంత టేస్ట్ అయితే రావు. ఒక 4, 5 రోజులు మాత్రం ఇవన్నీ కూడా జిన్ను పాలలో కలిపి మేము జిన్ను అయితే వండుకుంటాం అనమాట. చూడండి మనకి ఫస్ట్ రోజు పాలు ఈ మాత్రం చిక్కగా అనేది వస్తాయి. రెండోసారికి కొంచెం అనేది మనకి లైట్‌గా తగ్గుతది. కలర్ కూడా చేంజ్ అవుతది. అలాగే మూడోసారి పాలకి నే మ మరీగా కొంచెం అనేది వైట్ అనేది పెరుగుతదనమాట. ఇంక నాలుగోసారి పాలైతే మామూలుగా నార్మల్ పాల్లాగా అయితే ఉంటాయి. ఓకేనండి. ఇప్పుడు వీటిలతో మనం ఒక్కొక్క ఒక్కొక్క పాలతో మనం జిన్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఫస్ట్ పాలైతే తీసుకుందాము. ఇప్పుడు నేను ఫస్ట్ పాలైతే ఒక అర లీటర్ పాలైతే తీసుకున్నాను. ఒక అర లీటర్ పాలైతే తీసుకొని ఇది ఒక బౌల్ అయితే వేసుకుందాము. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. అందుకే మనకి కొంచెం అక్కడక్కడ గడ్డగా కట్టిందనమాట. ఇది ఫస్ట్ పాలనమాట. ఒక అర లీటర్ తీసుకున్నాను కాబట్టి దీనితోటి మామూలు పాలు 3 వంతులు అనేది వేసుకోవాలి. మామూలు పాలు 3 వంతుల పాలైతే వేసుకోవాలి. కరెక్ట్‌గా లెక్కండి 3 వంతుల పాలు కంపల్సరీగా పడతాయి ఫస్ట్ పాలతోటి. మరి మనం తక్కువ పాలు గాని వేసామంటే ఇంకా చాలా గట్టిగా ఉంటది. కాబట్టి మామూలు పాలు
ఇలా జున్ను పాలు గ్లాస్ అయితే 3 గ్లాసులు మామూలు పాలు అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇందులో మనకి తగినంత బెల్లం అనేది వేసుకోవాలి. చూడండి, బెల్లం అనేది నేను బాగా కోరుకున్నాను అనమాట. బెల్లం అనేది ఇలా బాగా కోరుకున్నాను. ఎందుకంటే పాల్లో కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఎంత బెల్లం పడుతుందో అంతా కూడా ఈ పాల్లో బాగా కలుపుకోవాలి. ఈ జున్ను పాల్లో బాగా కలుపుకోవాలన్నమాట. మనకి టేస్ట్ అనేది చూసుకోవాలి. పాలు అనేది మనం టేస్ట్ చేస్తే తీయగా అనేది ఉండాలి. అప్పటి వరకు కూడా మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇంకా మిరియాలు, సొంటి పొడి కూడా కలుపుతూ ఉంటారు. అవి చాలామంది ఇష్టపడతారు. ఒక్కొక్కరికి పెద్దగా ఇష్టం ఉండదు. కాబట్టి నేను కూడా ఈ మిరియాల గుండా సొంటి పొడి అయితే నేను కూడా వేయలేదు. నార్మల్గానే మీకు చూపిస్తున్నాను. బెల్లం అంతా కూడా నేను బాగా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఈ బౌల్లో అయితే నేను వండుకుంటున్నాను. కాబట్టి ఇందులో నేను కొంచెం వడకడేసుకుంటాను. ఎందుకంటే బెల్లంలో కానీ మనకి ఏమైనా నలకలు అయినా సరే మనకి పైన అయితే ఉండిపోతాయి. ఇలాగా వడకడేసుకోవాలి. మరి మీద వరకు కూడా మనం పాలు పోసుకోకుండా కొంచెం అంచు లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు నేను జిన్ను వండుకోవడానికి ఒక బిర్యానీ బేసిన్ అనేది స్టవ్ మీద పెట్టుకొని అందులో నీళ్ళు అయితే పోసుకొని అడుగున ప్లేట్ అయితే ఇలా మూత అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మూత మీద మనం జిన్నుదా అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ జిన్ను అడుగుకి నీళ్ళు తగిలేంత వరకు మనం నీళ్ళు అయితే పోసుకోవాలి. మరి మీరు మీద వరకు నీళ్ళు పోసుకున్నారంటే మనకి నీళ్ళు మరిగేటప్పుడు పొంగుతాయి అన్నమాట. అప్పుడు పొంగిపోతే జిన్నులో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి అడుగు వరకు తగిలితే నీళ్ళు సరిపోతాయి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకొని ఒక అరగంట అయినా సరే మనకి టైం అయితే పడుతుంది. ఈ జిన్ను అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈలోగా మనం రెండో పాలు కూడా తయారు చేసుకుందాము. చూడండి, ఇవి రెండో వంతు పాలు అనమాట. ఇవి రెండో పూట పాలు. ఒక గ్లాస్ అయితే వేసాను కదా, దీనికి గ్లాసున్నర మామూలు పాలు అయితే వేసుకోవాలండి. రెండో పూట పాలకి ఒక వంతు ఆ పాలు వేస్తే ఒక గ్లాసున్నర ఈ పాలు మనం మామూలుగా ఉడుకుండి పాలు గ్లాసున్నర అయితే పడతాయి. కరెక్ట్గా ఈ కొల అయితే రెండో పూట పాలకి సరిపోద్ది. ఇలా గ్లాసున్నర పాలు వేసుకొని తగినంత బెల్లం వేసుకొని ఇది కూడా ఇందాకలాగే బాగా కలుపుకోవాలి. ఇవి కూడా బెల్లం బాగా కరిగిన తర్వాత టేస్ట్ అయితే చూసుకొని వడకట్టుకొని ఇలా గిన్నెలో అయితే ఉంచుకున్నాను. ఇది కూడా నేను ఒక ఇడ్లీ పాత్రలో ఇలాగే నీళ్ళు పోసుకొని అడిగి మూత పెట్టుకొని ఇప్పుడు ఈ గిన్నె అయితే ఇడ్లీ పాత్రలో పెట్టుకొని దీన్ని కూడా నేను ఉడికించుకుంటున్నాను. మనకి ఎక్కడ కూడా ఇడ్లీ పాతి చుట్టూ కూడా తగలకుండా మధ్యలోనే సెట్ చేసుకోవాలి. రెండు కూడా మనకి పెద్ద మంట మీద ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది మూడో పూట పాలండి. ఇవి మూడో పూట పాలు అనమాట. ఇవి కూడా నేను ఒక 1/2 లీటర్ గ్లాస్తో తీసుకుంటున్నాను. ఇంక ఇందులో మనం ఏవి కూడా యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే బెల్లం బాగా కలుపుకొని వడకట్టుకొని ఈ గిన్నెలో అయితే ఉంచుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. ఇది ఇరుగు జిన్ను అంటాం అనమాట. ఇరుగు పాలు అనమాట ఇవి, మూడో పూట పాలు. ఇప్పుడు దీన్ని కూడా మనం ఉడికించుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఇది మనకి ఉడికిందా లేదా అనేది మనం ఇలాగ చాక్ పెట్టి చూసామంటే మనకి చాక్ ఎక్కడ కూడా అంటుకోకూడదు. ఎప్పుడైతే మనకి క్లియర్గా వస్తుందో చాకు మనకి జిన్ను అనేది ఉడికిపోయినట్టు. చూడండి, చాకు అనేది చాలా నీట్గా వస్తుంది. నాకైతే జిన్ను అయితే రెడీ అయిపోయిందండి. చల్లారిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. ఇంకోటి, ఇది ఫస్ట్ జిన్ను అనమాట. మనం ఫస్ట్ పాలతో వండుకున్న జిన్ను ఇది. రెండో పూట పాలతో జిన్ను ఇది. మూడో పూట పాలతో జిన్ను అనమాట. మీకు మూడు కూడా క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇది కొంచెం మనకి గట్టిగా ఉంది, ఇంకా చల్లారలేదు, మీడియంగా చల్లారింది. ఇది చూడండి కొంచెం మెత్తగా ఉంది రెండో పూట పాలతో. ఇది మూడో పూట పాలు అండి. చూడండి, జల్లీగా ఉంది. ఇది చాలా స్మూత్గా ఉంది. నేను ముక్కలు కూడా కటింగ్ చేసి మీకు చూపిస్తాను. ఈ 3 గిన్నెలో కూడా ముక్కలు కూడా కటింగ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, 3 పూటల పాలతోటి ఫస్ట్ పాలతో చూపిస్తున్నాను. ఇది అనేది మనకి గట్టిగా ఉంటుంది జిన్ను. మనం ఎలా కట్ చేసినా షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మీరు ఎక్కడికైనా ట్రావెల్ పంపించినా చేసినా మనకి ఎక్కడ జిన్ను అనేది చెదరదు. ఇది రెండో పూట పాలు అనమాట. ఇది కొంచెం మనకి మెత్తగా ఉంటుంది అనమాట. స్పాంజీగా మెత్తగా అనేది ఉంటుంది. ఇది రెండో పూట పాలు. ఇది మూడో పూట పాలు అండి. చెప్పాను కదండి, జల్లీగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. చేతిలో కూడా రావడం చాలా కష్టం. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్ది. టేస్ట్గా ఉంటుందండి ఈ మూడో పూట పాలతో జిన్ను. మరి మాకు తెలిసిన ప్రకారం జిన్ను అనేది ఏ పూట పాలతో ఎలా ఉంటుంది అనేది మీకైతే నేను చెప్పాను. మరి నేను చెప్పిన విధానం కానీ ఈ రెసిపీ కానీ మీకు నచ్చిందా? నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా. నేను జిన్ను ఎలా తయారు చేశాను అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.